హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనమును చూద్దామా. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమైన పురములను బాగు చేదురు. మీన్ హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఆగిపోయాను అనుకుంటున్నావు, నువ్వు శిథిలమైపోయాను అనుకుంటున్నావు, నా జీవితం ఎప్పుడు బాగు కానంత పాడైపోయింది, ఎవరు బాగు చేయలేనంత చెడ్డగా అది మారిపోయింది, నేను ఇంకెప్పటికీ దీవించబడలేను, ఆశీర్వదించబడలేను, నా జీవితంలో నేను ఎప్పటికీ స్వస్థతను పొందలేను, నేను ఎప్పటికీ కూడా మంచి రోజులను చూడలేను అని నిరాశలో నిస్పృహలో జీవిస్తూ వేదనతో డిప్రెస్డ్గా ఉంటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నిన్ను మరలా స్థాపిస్తాను, నేను నిన్ను మరలా బాగు చేస్తాను, నేను నిన్ను కడతాను, నేను నిన్ను నిర్మిస్తాను, ఒక నూతనముగా నేను నిన్ను చేస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ ఆపివేయబడ్డావో, ఎక్కడ క్రష్ చేయబడ్డావో నాకు తెలియదు, కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మరలా నేను నిన్ను బాగు చేస్తాను, మరలా నేను నిన్ను కడతాను, మరలా నేను నిన్ను స్థాపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి కృంగిపోక ధైర్యంగా ఉండండి, మంచి రోజులను మీరు చూడబోతున్నారు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.